నమస్తే అండి. నా పేరు మంజుల. మాది నల్గొండ జిల్లా మరిగూడెం మండలం తిరగలపల్లి గ్రామము. ఇక్కడ ఊరు బయట గేటు దగ్గర ఉంటాం మేము. నరసింహపురం గేట్ ఇది. వ్యవసాయం అండి. నేను హౌస్ వైఫ్. వ్యవసాయం నేను మా హస్బెండ్ వ్యవసాయం చేసుకుంటాం. కాకపోతే మేము ఇంతకుముందు సిటీలో ఉండేవాళ్ళము. హస్తినాపూర్లో సిటీలో ఉండేది. మా ఆయన ఆటో నడిపించేది. నేను హౌస్ వైఫే. మా పిల్లలు చదువు అయిపోయింది, వాళ్ళు పెద్దగా అయిపోయారు. బాబు పెళ్లి చేసినాం, పాప పెళ్లి చేసినాం. ఇక మా చిన్న బాబు ఉండి ఇంక ఇక్కడ ఏం చేస్తారు మమ్మీ మీరు ఊర్లో చేసుకోండి అని, మా ఆయన కూడా ఆటో నడపడం ఇబ్బంది అవుతుందని ఇక వచ్చేసినాము. ఇప్పుడు పోయిన డిసెంబర్లో ఇక్కడ ఉన్నామండి. మేము ఇక్కడికి వచ్చేసినాము. అప్పటి నుంచి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ వరి అవి ఆకుకూరలు అవి వేసుకున్నాం. తర్వాత మా బాబు ఏం చేసిండు, ఇక్కడ విజయవాడ దగ్గర పెళ్ళికి వెళ్ళిండు, ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి అక్కడ చూసి నాటుకోళ్ళ పెంపకం బాగుంది అని వచ్చి నాకు చెప్పిండు. సరే నాన్న చూద్దాము అన్న. ఫస్ట్ ఒక 100 పిల్లలు మాకు చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ ఆవుల షెడ్ ఉంది ఒకటి, దాంట్లోనే పెట్టి చుట్టూ జాలు వేసుకొని చూసినాం. ఒక 1 మంత్లో మాకు మంచిగా అనిపించింది. ఇది ఏప్రిల్లో స్టార్ట్ చేసినాం. పోయిన ఏప్రిల్లో షెడ్ వేసుకున్నాము. ఇంకొక 50-60 వేల ఖర్చు వచ్చింది. తర్వాత ఇంకా నెల 15 రోజులు అట్లా ఒక 100 పిల్లలు వేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఒక 6 బ్యాచ్లు వేసుకున్నాం. 100-150 వేసుకున్నాము. మాకు ఒక 100 కోళ్ళ మీద మినిమం ఒక 25 వేల వరకు మిగులుతున్నాయండి. దాని ఖర్చు పోను. అంటే మాకు రావడం పిల్లలు ఎక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి వస్తాయి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు సికింద్రాబాద్ స్టేషన్కు పంపిస్తారు, ట్రాన్స్పోర్ట్లో వస్తాయి. అక్కడి నుంచి మా బాబు తీసుకొస్తాడు. మేము వచ్చినప్పటి నుంచి ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటంటే మొక్కజొన్న దానా అవి ఇవి వేస్తాం, ఆకుకూరలు వేస్తా, ఎక్కువ మెంతికూర పాలకూర అవి కట్ చేసి వేస్తుంటా. తర్వాత బియ్యం, రేషన్ బియ్యము, నూకలు, వరి పండిస్తాం కాబట్టి నూకలు వడ్లు అవి వేస్తాము. 3 నెలల్లో మనకు 1.5 ఇట్లా అవుతుంది కేజీ. అంటే అక్కడ నుంచే మాకు 1 మంత్ పిల్లలు వస్తాయి. మా దగ్గరకు వచ్చేసి మేము జాదేసరికి 4 నెలల వరకు కేజీన్నర అవుతుంది కోడి. ఒక పిల్ల వచ్చేసి మాకు ఇక్కడికి వచ్చే వరకు 180 పడుతుందండి. మేము 3 నెలలు జాదిన తర్వాత 600-550 కోడి లెక్కన ఇస్తున్నాం. ఎందుకంటే మేమేం జోకట్లేదు. చాలామంది వెయిట్ చేసి ఇవ్వండి అంటున్నారు, కానీ ఇక సరే పోతే కొంచెం ఎక్కువ తక్కువ అన్నట్టు కోడి లెక్కన ఇచ్చేస్తున్నాం. పుంజులు అయితే 600 ఇస్తాము, పెట్టెలు అయితే 550కి ఇస్తాం. కడక్నాథ్ ఉన్నాయండి మా దగ్గర, టర్కీ ఉన్నాయి, పందెం కోళ్ళు ఉన్నాయి, ఇవి గిరిరాజా ఉన్నాయి, కావేరి ఉన్నాయి, కొన్ని బాతులు ఉన్నాయి, చీమకోళ్ళు ఉన్నాయి. కాకపోతే వేసుకున్నప్పుడు పందెం కోళ్ళు ఇవి గిరిరాజా కొంచెం ఎక్కువ వేసుకుంటాము, మిగతా అన్నీ 20-20 వేసుకుంటాము. అంటే అవి కొంచెం సేల్ తక్కువ ఉంది కాబట్టి వాటికి ఒక 20-20 వేసుకుంటాం. ఇవి ఒక 50-50 వేసుకుంటాం, ఒక 20-20 వేసుకుంటాం అని. చీమకోళ్ళు కూడా బాగా సేల్ ఉన్నాయండి ఈ మధ్యన. బత్తాయి తోటలు, మామిడి తోటలు పాములు వస్తాయని చెప్పి తీసుకుపోతున్నారు, బాగా తీసుకుపోతున్నారు. మంచిగా ఉందండి, చేసుకుంటే బాగుంది. మనం మినిమం 200 కోళ్ళు మంచిగా చేసుకున్నాం అనుకో, ఒక నెల 3 నెలల్లో వచ్చేస్తాయి. అంటే మనం మంత్లీ వేసుకుంటున్నాం కాబట్టి నెలకు ఒక 40-50 వేలు ఇన్కమ్ ఉంటుంది. వ్యవసాయంతో పాటు ఇక్కడే పొలము, ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరి చేసుకుంటున్నాం. చేసుకోవాలండి, అందరం చేసుకోవాలి, బాగుంటుంది. ఒకరి మీద మనం డిపెండ్ కాకుండా. ఇప్పుడు మనం ఇప్పుడు తను లేకపోయినా నేను చేసుకోగలుగుతా ఈ పని. ఇప్పుడు నేను నెలకు 20 వేలు సంపాదించుకోగలుగుతా. మనం స్వతహాగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం వాళ్ళ మీద ఆధారపడి భర్తనే ఇస్తే చేసుకోవాలనేది ఉండదు. చాలా బాగుందండి, పెద్ద రిస్క్ లేదు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కూడా పట్టదు. కాకపోతే ఇక అలవాటు లేని వాళ్ళకి 1 గంట పడుతుంది. నేనైతే ½ అన్ అవర్లో చేసుకుంటా. ఏం లేదు, డబ్బాలు కడుక్కోవడం, నీళ్ళు పెట్టుకోవడం, దాన వేసుకోవడం. దాన అంటే తక్కువ దాన వేయడము. ఏంటంటే మనం అట్లా దాన వేస్తున్నాం అనే కానీ మా ఈ పొద్దంతా బయటనే ఉంటాయి. బయట వదిలేస్తాం, మంచిగా బయట మేస్తాయి, గడ్డి ఎంత మేస్తాయి, బాగుంటుంది.